రామకృష్ణ పరమహంసవారికి రోజు కూడా ఆ చపాతీలో రొట్టెలో ఆయన తినేవి శారదామాత తయారు చేసి ఆవిడన్న రూమ్లో నుంచి ఎవరో ఒకళ్ళ ద్వారా పంపిస్తూ ఉంటుంది. ఒక రోజున రెగ్యులర్గా తెచ్చేవాడు కాకుండా ఇంకొక ఆవిడతో పంపించిందిట. ఆవిడ రామకృష్ణ పరమహంసవారికి కూడా పరిచయమే. ఆవిడ నడవడిక మంచిది కాదట. ఆయన తీసుకొచ్చాక తిన్నాడు, అయిపోయింది. తర్వాత విడిగా శారదామాతను ఎవరు లేనప్పుడు పిలిచి, నీకు తెలుసు కదా సరి అయిన నడతలేనటువంటి వాళ్ళ చేతుల మీదుగా నేను ఆహారం తీసుకోనని తెలిసి కూడా, ఆవిడకి తెలుసు ఆవిడ సరి అయిన ప్రవర్తన లేదని తెలిసి కూడా ఎందుకని ఆవిడతో పంపించావు అని అడిగారట. అప్పుడు ఆవిడ అన్నదిట, నన్ను ఒకసారి ఎవరైనా అమ్మ అని పిలిస్తే ఇంకా వాళ్ళలో దోషాలు చూడటం నాకు చేత కాదు అందుట. జగన్మాతృత్వం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? జగత్తు మొత్తానికి తల్లి అయినప్పుడు వస్తుంది. ఈ ఉదాహరణలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి మనం చెప్పుకొని తరించడానికి, బాగుపడటానికి, ఎలా ఉండాలో తెలుసుకోవడానికి తప్ప అందుకోసం ఆ లీల. ఆయనకి తెలియక కాదు ఈ ప్రశ్న వేయటం కూడా. వాళ్ళిద్దరూ వేరు కాదు కదా, భౌతికంగా వేరంతే.